ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం కర్రీ చేస్తున్నారు మీరు? నేనైతే బీరకాయ, మునక్కాయ, టమోటో, ఎండు చేప కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేనైతే ఒక విషయం చెప్తున్నాను. అంటే చాలామందికి ఉంది ఈ సమస్య. ఏదో నాకు తెలిసినట్టుగా, నాకు తోచినట్టుగా చెప్తున్నాను. ఓ పెద్ద సజెషన్లు, సలహాలు ఇచ్చేంత గొప్పదాన్ని అయితే కాదు నేను. ఏదో ఒక్క విషయమైనా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఈ రోజుల్లో పిల్లల కోసం చాలామంది అన్ని కష్టాలను తట్టుకొని బరాయిస్తూ అట్లాగే ఉంటున్నారు. అత్తగారింట్లో ఎన్ని సమస్యలు ఉన్నా సరే అమ్మా నాన్నకి చెప్పుకోకుండా, అన్నదమ్ములకు చెప్పుకోకుండా చెప్పినా అందుట్లో కొంతమందే తీరుస్తున్నారు. అందరూ తీర్చేవాళ్ళు కూడా లేరు. అందుకని అట్లాగే సర్దుకుపోతూ వాళ్ళు ఏం చేస్తారులే, మన కర్మ మన రాత అని అనుకుంటున్నారు. అలా ఉండటం మంచిది. కానీ అలా అని నిజంగా ఎక్కువ బాధలు ఉంటే కనుక ఎవరైనా సరే, ఏ ఆడపిల్లలైనా సరే ఎవరికో ఒకరికి చెప్పుకుంటే రిలీఫ్గా ఉంటుందని నా ఉద్దేశం. మనం ఒకళ్ళ ఇంటికి వచ్చాము, మన పిల్లలు ఒకళ్ళ ఇంటికి ఇచ్చాం. ఎవరు ఆడపిల్లలైనా మన పిల్లలు లాంటి వాళ్ళే. మరీ భరించలేని కష్టాలు, భరించలేని మాటలు, భరించలేని నిందలు ఉంటే కనుక ఎవరికో ఒకరికి షేర్ చేసుకోవాలి. అంతేగాని ఈ రోజుల్లో అయితే అట్లా లేరు. అవునా కాదండి? అట్లాగా చాలామంది ఉన్నారు. అలా అని అయితే మాత్రం మీరు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏదైనా చెప్పుకోండి ఎవరితో ఒకరితో, అంతే. నేను చెప్పగలిగే సలహా అయితే ఇది. ఓకే అండి, బాయ్.